ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. భక్తులారా, యోగ సాధన ఏ విధంగా చేయాలి? యోగ సాధన ఎలా చేయాలో తెలియక జపం చేస్తారు, తపం చేస్తారు, పుస్తకాలు చదువుతారు, దీపారాధన చేస్తారు, ఏవేవో చేస్తారు, పుస్తకాలు చదువుతారు. ఏ విధంగా చేయాలి? మా అవతారు బాబా చిన్న చిన్న చిట్కాలతోటి సాధన ఏ విధంగా చేయాలని ఎన్నో విషయాలు క్రియాయోగంలో చెప్పడం జరిగింది. యోగ సాధన ఎలా చేయాలి? ప్రతి మానవుడై జన్మించిన ప్రతి వ్యక్తి చేయాలి. ఎడ్డి కావలేరా, గుడ్డి కావలేరా, యోగ దిడ్డి తెరవవలేరా. ఇది మామూలు గ్రామీణ పదాలతో చెప్పేటటువంటి యోగ సాధనలో మహాత్ములు చెప్పినటువంటి మాటలు ఇవి. ఎడ్డివాడై ఉండు, గుడ్డివాడిగా నటించు, భిక్షాటన చెయ్యి, ఏ పని చేసినా సరే నీవు జీవిత సాఫల్యం కొరకు యోగ సాధన చెయ్యి. కేవలం భిక్షాటన చేస్తూ జీవితాన్ని వృధా చేసుకోకు. కాంతా కనకం వ్యామోహము వదిలినప్పుడే యోగ మార్గం సాధన అవుతుంది. కామము, యోగము రెండు బిందువులు మైండ్లో ఒకే దగ్గరలో ఉంటవి. యోగం ఉంటే కామం ఉండదు, కామం ఉంటే యోగం ఉండదు. యోగ సాధన చేసేవారు అందుకనే సాధన మనస్సుని నిలిపి చెయ్యాలి. ఎడ్డివాడిగా నటించు, గుడ్డివాడిగా నటించు అయినా సరే యోగ మార్గంలో ఉన్నట్టు ఏ విధంగా పోవాలి? త్రికూటి యొక్క దిడ్డి, ఆ యొక్క మార్గాన్ని ఏ విధంగా ఎంచుకొని సాధన చెయ్యాలి, అది సాధకుడు తెలుసుకోవాలి. ఎట్లా చెయ్యాలి? శ్వాస మీద ధ్యాస పెట్టు. నీ వయసు ఎంత ఉందో అన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలుందో అంత సమయం వెచ్చించి ప్రతిరోజు కూర్చో. 50 సంవత్సరాలు నీ వయసు అయితే 50 నిమిషాలు కూర్చో. నీ మనసుని ఏ విధంగా నీ చేతిలో ఉంచుకుంటావో దాన్నే యోగము అంటారు. చిత్త వృత్తి నిరోధ యోగ. నీ యొక్క చిత్తములో పుట్టినటువంటి వృత్తుల్ని నిరోధించడమే యోగము. నీ మనసుని ఎటు పోకుండా చెయ్యి, అంతే. ఎట్లా చెయ్యాలి? దానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి. శ్వాస మీద ధ్యాస పెట్టు. నీ యొక్క శ్వాస బయటకు వస్తుంది, లోపలికి పోతుంది. సో హం వేదం చెప్తుంది. బయటకు వస్తుంది, లోపలికి పోతుంది. దాన్ని బాగా గమనించు. గీత పరమాత్ముడు చెప్పినటువంటి ముక్కు మీద దృష్టి పెట్టు, త్రికూటి యందు దృష్టి పెట్టు. యోగ మార్గాన్ని తెలుసుకో. ఆ విధంగా నీ యొక్క మనస్సును నిలిపితేనే యోగ సాధన అవుతుంది, నీ జన్మ సాఫల్యం అవుతుంది. అందరూ చేసినట్టుగా, అందరూ ఉన్నట్టుగా యోగం లేకుండా సంసారంలో ఉండి సావు వచ్చే వరకు, మృత్యువు వచ్చే వరకు ఎదురు చూస్తూ
జీవితం వదిలిపెట్టడం అది మానవ లక్షణం కానే కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈ పని చెయ్యందే, ఏ జన్మలోనైనా సరే ఈ పని చేయనిదే మోక్షం దొరకదు. అది ముఖ్యం, చాలా ముఖ్యం. ఒక దీపాన్ని వెలిగించు, దీపం ముందు కూర్చో, దీపాన్ని చూస్తూ కూర్చో, అట్లాగే కూర్చో. అప్పుడు నీకు ఏమవుతుంది? ఆ దృష్టి దీపం మీదనే ఉండి ఆ మనసు నిలిచిపోతుంది. చదువు శాస్త్రము చదువనేల నిలిపితే నిజ పదవి దొరుకును. ఏమి చదవకున్నా అక్కర్లేదు, శాస్త్రాలు చదవకున్నా అక్కర్లేదు, ఏది చదవకున్నా సరే నిలిపితే, దేన్ని నిలిపితే? మనస్సును నిలిపితే నిజ పదవి దొరుకుతుంది. అసలుకి అక్కడి నుంచి మొదలవుతుంది. దాంట్లో ఉన్న శక్తి ఏమిటో మనస్సుని నిలబెడితే దాంట్లో ఉన్న శక్తి, మధురము, అమృతం యొక్క ఇది ఎంత ఉంటుందో నీకు అప్పుడు అర్థమవుతుంది. ధ్యానంలో ఉన్న సుఖం దేంట్లో లేదు. దాన్నే బ్రహ్మానందము అంటారు. ఆనందమే ఆనందం, బ్రహ్మానందం. బ్రహ్మానందంలో ఉన్నటువంటి సుఖం దేంట్లో లేదు అని వేదాలు చెప్తున్నాయి, శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ విధంగా సాధన చేసి తరించాలని భక్తులకు వినతి చేస్తున్నాను.